ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము క్రమంగా 17 శ్లోకాలు ముగించుకున్నాము. 16వ శ్లోకంలో నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అనేటువంటి ఈ 2 పాదాల యొక్క వ్యాఖ్యానమే ఈ 17-18 శ్లోకాలు. 17వ శ్లోకంలో నా భావో విద్యతే సతః, సతః అభావః న విద్యతే, సత్తుకు అభావము ఉండదు. ఎందుకు అనంటే అది భావరూపం ఉన్నది. భావం అనంటే త్రైకాలిక అబాధ్య సత్తాకత్వం భావత్వం. 3 కాలాల్లో అది అబాధ్యమై స్వరూపం చేత ఉంటుంది కాబట్టి సద్రూపమైనటువంటి ఆత్మ అది భావరూపం ఉంది. దానికి అభావం అనేది ఎప్పుడూ ఉండదు. ఎందుకు అనంటే అనేక హేతువుల చేత 17వ శ్లోకంలో ఆ సద్రూప ఆత్మ యొక్క సత్యత్వాన్ని సిద్ధి చేసినాడు. ఆ ఆత్మ అవినాశి ఉంది. ఎందుకు అనంటే ఏన సర్వం ఇదం తతం, ఏది ఈ సంపూర్ణ దృశ్యమాన జగత్తునంతటిని కూడా ఏది వ్యాపించి ఉన్నదో అది సూక్ష్మము వ్యాపకమై ఉన్నందువలన అది నిత్యమున్నది. ఆత్మ నిత్య, ఆత్మ నిత్యమున్నది. ఎందుకు? పూర్ణత్వాత్, అది పూర్ణం ఉన్నందువలన, వ్యాపకం ఉన్నందువలన అని అనుమాన ప్రమాణం చేత కూడా శ్రీ శంకరానంద స్వాముల వారు సిద్ధి చేశారు. అటువంటి ఆత్మను వినాశం లేనటువంటిది మరియు అవ్యయమైనటువంటిది. దాన్ని ఎవరు కూడా నాశనం చేయజాలరు. అందువల్ల అది సత్ అని 16వ శ్లోకం యొక్క 2వ పాదాన్ని అంటే సద్ సదేవ అని భాష్యకారులు ఏదైతే చెప్పారో దాన్ని నిర్ధారణ చేసి 17వ శ్లోకంలో సద్రూప ఆత్మ నిత్యము, అవినాశి, అవ్యయము అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు 18వ శ్లోకంలో నాసతో విద్యతే భావో, అసతః భావః న విద్యతే, అసత్తునకు ఉనికి లేదు, భావం లేదు. ఎందుకు అనంటే హేతు సహితంగా గీతాచార్యులు చెప్పనున్నారు. దానికి భూమిక చేస్తూ శంకరుల వారు భాష్య పంక్తిని చెప్తూ ఉన్నారు. భాష్యం చూడండి. కిం పునః తదసత్ యత్ స్వాత్మసత్తాం వ్యభిచరతి, అసదేవ అని మీరు గట్టిగా దృఢంగా నొక్కి ఒక్క నుంచి చెప్పారు. ఎందుకు? దాని స్వరూపాన్ని కోల్పోతుంది, తన యొక్క సత్తను కోల్పోతుంది, అంటే లేకుండా పోతుంది అని మీరు అసత్తుని గురించి చెప్పారు. ఎందుకు? ఆ అసత్ ఏమిటి, ఎందుకు అసత్ అని చెప్పారు అని ఈ విధంగా శంక కలిగినప్పుడు ఉచ్యతే అని అంటూ సాక్షాత్ భగవంతుడే సమాధానం చెప్తున్నాడు 18వ శ్లోకం ద్వారా. అయ్యా, ఈ అసత్ అనేది ఏదో కాదు, ఈ దేహాదులే అసత్తు అన్నాడు. దేహాదులు మరి వాటికి కారణమైనటువంటి అవిద్య, ఇవన్నీ కూడా అసద్రూపములు. ఎందుకు అసద్రూపములు అంటే హేతువు చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్లోకం చదవండి. అంతవంత ఇమే దేహా నిత్యశోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఎందుకు అసత్తు? ఈ దేహాదిక ప్రపంచము మరి దానికి కారణమైనటువంటి అజ్ఞానము అంటే అంతవంతః, అంతవంతములు ఉన్నాయి. అంతం అంటే నాశనం. నాశనం అంటే ఇక్కడ స్వరూపం చేత నాశనం అని తీసుకోవద్దు, జ్ఞానం చేత బాధ అయిపోతాయి అని తీసుకోవాలి. ఇక్కడ అంతం అంటే ఇక్కడ స్వరూపం చేత నాశనం కాదు, బాధ రూప నాశనం. అంటే మిథ్యత్వ నిశ్చయం అయిపోతే ఇంకా వాటికి అస్తిత్వమే లేకుండా పోతుంది. ఇవి 3 కాలాల్లో లేనే లేవు. త్రైకాలిక అభావ నిశ్చయం, మిథ్యత్వం. కాబట్టి ఇవి అంతవంతములు ఉన్నాయి. ఏవి? ఇమే దేహాహ అన్నాడు. ఈ దేహములు బహువచనం ప్రయోగం చేస్తున్నాడు. దేహాహ,
ఇమే ఇమే కూడా ఇదం శబ్దం యొక్క బహువచనం. ఇయం ఇమే ఇమాహ స్త్రీలింగం. దేహాహ బహువచన ప్రయోగం చేసినాడు. ఈ శరీరంలో అన్నాడు, ఈ దేహంలో అన్నాడు. ఈ దేహములని బహువచన ప్రయోగం చేయడంలో మనము ఒక్క శరీరం కాదు కదా, 3 శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. ఏ విధంగా వ్యష్టి జీవునికి 3 శరీరాలు ఉంటాయో అదే విధంగా సమష్టిలో కూడా 3 శరీరాలు ఉన్నాయి. సకల వ్యష్టి శరీరాల యొక్క సమూహానికి అంతటికి కూడా సమష్టి స్థూల శరీరము, ఆ సమష్టి స్థూల శరీరాన్ని అభిమానించేవాడు విరాట్. మరియు వ్యష్టి అంటే ఒక్కొక్క జీవుని యొక్క సూక్ష్మ శరీరాన్ని అన్నిటినీ కలిపితే, మొత్తం సకల జీవుల యొక్క సూక్ష్మ శరీరాన్ని కలిపితే అది సమష్టి సూక్ష్మ శరీరం అవుతుంది. ఆ సమష్టి సూక్ష్మ శరీరాన్ని అభిమానించేవాడు హిరణ్య గర్భుడు, సూత్రాత్మ. ఇక ఒక్కొక్క వ్యష్టి జీవుని యొక్క కారణ శరీరాన్ని తీసుకొని అన్నిటినీ కలిపితే సమష్టి కారణ శరీరాలను అభిమానించేవాడు ఈశ్వరుడు. కాబట్టి వ్యష్టిలో గాని సమష్టిలో గాని సమస్త దేహాలు, వ్యష్టి స్థూల సూక్ష్మ శరీరాలు, సమష్టి స్థూల సూక్ష్మ శరీరాలు, మరియు వాటి అంతర్గతమైనటువంటి పంచకోశాలు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఈ పంచకోశాలు ఇవన్నీ కూడా అంతవంతః, ఇవన్నీ కూడా అంతవంతములు. మరి ఈ శరీరాలు ఎవరి అయ్యా అంటే నిత్యస్య శరీరిణ, నిత్యము అయినటువంటి శరీరి యొక్క శరీరములు. శరీరం అస్య అస్తి ఇది శరీరి తస్య శరీరిణ. ఈ శరీరం గలవానికి శరీరి అంటారు. ఎవరు? నిత్యమైనటువంటి ఆత్మ. ఆ శరీరి యొక్క దేహాలు అని చెప్పినట్లయింది. ఆత్మ యొక్క దేహాలు. వాస్తవంగా ఆత్మకు దేహాలు ఉంటాయా? ఉండవు. మరి ఇక్కడ భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, నిత్యమైనటువంటి శరీరం యొక్క శరీరాలు, దేహాలు అంటాడు. అంటే వాస్తవంగా ఆత్మకు దేహం లేదు, అవిద్యనే లేదు ఆత్మయందు. అవిద్య లేకపోతే ఇంకా అవిద్యా కార్యం సూక్ష్మ శరీరము, స్థూల శరీరము ఎక్కడుంటాయి? కానీ ఆధ్యాత్మిక సంబంధం చేత, అధ్యాస చేత కల్పించబడినవి కాబట్టి, మరి కల్పితమైనటువంటి పదార్థము అధిష్టానాత్ న విద్యతే. కల్పిత వస్తువు అధిష్టానం కంటే భిన్నంగా ఉండదు. అందువల్ల మరి ఎవరి ఇవి అంటే అధిష్టానమైనటువంటి ఆత్మయందే ఉంటున్నాయి కాబట్టి ఆత్మయం చెప్పాలి. అందుకని నిత్యస్య శరీరిణ, నిత్యమైనటువంటి అంటే ప్రాగభావము ప్రధ్వంస్వభావము లేనటువంటి ఏ ఆత్మ ఉన్నదో అతనియే ఈ శరీరాలు. అందుకని నిత్యస్య శరీరిణ. ఇంకా ఆ ఆత్మ ఎలా ఉంది? అనాశిన అంటే దీనికి నాశనం లేదు. నిత్యము అని శబ్దం చెప్పిన తర్వాత మళ్ళా అనాశిన అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? నిత్యం అంటేనే నాశనం లేనిదే అని అర్థం. అనాశిన అని మళ్ళీ చెప్పవలసిన అవసరం ఏంటంటే దానిలో వివక్ష ఉంది. కేవలం నిత్యము అని ఇంతే అంటే నైయాయికులు అనేకం నిత్యం ఒప్పుకుంటారు. ఆత్మ నిత్యమే, పరమాణువులు నిత్యమే, ఆకాశము, కాలము, సమవాయ సంబంధము, అత్యంత భావము, అన్యోన్య అభావము ఇవన్నీ కూడా నిత్యమే అని చెప్తారు వాళ్ళు. మరియు సత్తా, సామాన్యము, జాతి నిత్యమే అంటారు. ఇట్లా అనేకం నిత్యమని ఒప్పుకుంటారు కాబట్టి అవన్నీ కూడా నాశశీలములు, నాశవంతములు. వేదాంత రీత్యా ఆకాశాదులు కూడా నాశనమైపోతాయి. అందుకని నైయాయికులు ఒప్పుకునేటువంటి నిత్యాల నుండి వేరు చేయడానికి సాంఖ్యులు కూడా ఏమంటారు? ఆత్మ కూటస్థ నిత్యము, మరి ప్రకృతి ప్రవాహ రూపం చేత పరిణామి నిత్యము అంటారు. మరి ఆ సాంఖ్యుల యొక్క ప్రకృతిలో కూడా అతివ్యాప్తి దోషం వస్తుంది నిత్యము అనంటే. అందుకని ఆ ప్రకృతి ఏదైతే ఉందో వేదాంత సిద్ధాంతానుసారంగా అది కూడా జ్ఞానం కలిగిన వెంటనే నాశనం అయిపోతుంది. కాబట్టి ఆ పరిణామి నిత్యం కాదు అని సూచించడానికి అనాశిన అనే శబ్దాన్ని మళ్లీ ప్రయోగం చేస్తున్నాడు శ్రీ గీతాచార్యులు. మరియు ఇంకా ఎలా ఉంది ఆత్మ అంటే అప్రమేయ. అప్రమేయం అంటే ప్రమాణానికి విషయము కాదు, ప్రమాణం చేత తెలియబడేది కాదు. అందుకని అప్రమేయం. ప్రమేయం అంటే ప్రమాణం చేత తెలియబడే వస్తువు ప్రమేయం. మరి ఆత్మ ఏ ప్రమాణం చేత తెలియబడుతుంది? తెలియబడదు.
నిర్వికల్పమనంతంచ హేతు దృష్టాంత వర్జితం అప్రమేయమన్నాదించ యజ్ఞాత్వా ఉచ్యతే బుధైః అని అమృత బిందు ఉపనిషత్తు చెప్తుంది. అప్రమేయము అనాది ఉన్నది, అది నిర్వికల్పం ఉన్నది, అనంతం ఉన్నది. మరి దానికి హేతువు లేదు. హేతు ఎక్కడ చెప్తాము? అనుమాన ప్రయోగంలో చెప్తాము. హేతు అంటే అది అనుమాన ప్రమాణానికి విషయం కాదు. దృష్టాంత వర్జితం, దృష్టాంతం చెప్తాం, సదృశ్యం చెప్తాం, ఉపమానం చెప్తాం. దేనిలో? ఉపమాన ప్రమాణంలో. అందుకని ఉపమాన ప్రమాణానికి విషయం కాదు. నిర్వికల్పము, దానిలో ఏ విధమైనటువంటి వికల్పము లేదు. వికల్పం అంటే జాతి, గుణము, సంబంధము, నామము, రూపము, ఇవి వికల్పాలు. దానిలో ఇవేవి కూడా లేవు. నామము, రూపము, గుణము, జాతి, సంబంధము ఇత్యాది వికల్పాలు దాని యందు లేవు. కాబట్టి అది నిర్వికల్పమున్నది. అనంతమున్నది అంటే అంతము లేనిది, అంటే నాశనము లేనిది, అంటే అది బాధ కానిది. ఇక్కడ ఈ శ్లోకానుసారంగా అంతం అంటే బాధ, అంటే జ్ఞానం చేత బాధ అయిపోతుంది కాబట్టి అంతం గలది అని చెప్పినాడు. ఇక్కడ ఆత్మ అనంతం అనంటే అది ఎప్పుడు బాధ కాదు. లేదా అనంతం అనే శబ్దానికి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఏదైతే తైత్తరీయ శృతి చెప్తుందో అక్కడ దేశకాల వస్తు పరిచ్ఛేద రహితము అనంతము అని ఈ విధంగా చెప్పడం జరిగింది. అనంతం అనే శబ్దానికి ఏ ప్రకారంగా చూసినా గాని ఆత్మకు అంతం అనేది లేదు. మరియు అప్రమేయము అంటే ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి అనేటువంటి షట్ ప్రమాణాల చేత కూడా అది తెలియబడేది కాదు. అందుకని అప్రమేయము. ఇక్కడ కూడా పూర్వపక్షం ఉంది, అదంతా భాష్యకారులు చెప్తారు. కావున నిత్యము, అనాశి, అప్రమేయమైనటువంటి శరీరం యొక్క ఈ దేహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంతవంతములు. తస్మాత్ అందువల్ల హే భారత, హే అర్జున అని సంబోధిస్తూ యుద్ధస్వ, నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు. ఇక్కడ అయితే ఇక్కడ యుద్ధం చెయ్యి అని యుద్ధస్వ అని శబ్ద ప్రయోగం చేసి ఇక్కడ భగవంతుడు విధిని బోధిస్తున్నాడా అర్జునునికి? అంటే యుద్ధం చెయ్యి అని విధిని నువ్వు తప్పకుండా చేసి తీరాలి అని విధానం, శాసనం చేస్తున్నాడా ఇక్కడ భగవంతుడు అనంటే ఇక్కడ భగవంతుడు శాసనం చేయడం లే, విధానం చేయడం లే, తన విద్యుక్త ధర్మాన్ని గుర్తు చేస్తున్నాడు అంతే. ఎందుకంటే విధానం చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. అర్జునుడు హస్తినాపురం నుంచి కురుక్షేత్రం దగ్గరికి ఎందుకు వచ్చాడు? యుద్ధం చేయడానికే వచ్చిండు కదా. మరి స్వయంగా తాను యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడిని మళ్ళీ యుద్ధం చెయ్యి అని చెప్పేది ఉంటుందా? అవసరం ఉండదు. యుద్ధం చేయడానికే వచ్చాడు. యుద్ధం చెయ్యి అని శాసనం చేసేది, విధానం చేసేది అవసరం లేదు. ఇప్పుడు ఒక ఆయన ప్రయాణం చేస్తూ 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 ఒక 3-4 బాటలు ఎదురైనాయి. అక్కడ జంక్షన్, చౌరస్తా, కూడలి వచ్చింది. అక్కడ అతడు కన్ఫ్యూజన్ లో ఉండి నిలబడ్డాడు. ఏ త్రోవను అనుసరించిపోయినట్లయితే నా గమ్యాన్ని చేరుకుంటాను, తికమకలో నిలబడ్డాడు. అప్పుడు వెనుక నుండి ఇంకొక వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమయ్యా నిలబడ్డావు, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగినాడు. అయ్యా నేను పలానా గ్రామానికి పోవాలి, కానీ ఏ దారి గుండా పోవాలో నేను తెలియక కొంచెం సంశయంలో ఉండి నేను నిలబడ్డాను అని అంటే, ఓహో అలానా, ఏ గ్రామానికి వెళ్ళాలి? ఆ ఫలానా గ్రామం. అయితే ఇగో ఈ త్రోవను అనుసరించి పో అన్నాడు. పో అని అంటున్నాడు వచ్చిన వ్యక్తి. పో అని ఈయన శాసనం చేసేది ఉన్నదే, పోయేతానికే వచ్చిండు. అంటే ఏమిటి అంటే తాను పోయేతానికే వచ్చిండు, కాకపోతే అతనికి సలహా ఇచ్చి మార్గదర్శనం చేశాడు అంతే. పో, నీ కర్తవ్యాన్ని నిర్వహించు, నువ్వు ఏ గ్రామానికి అయితే పోదలుచుకున్నావో వెళ్ళిపో అని అతడు పోవడానికే వచ్చినటువంటి దాన్ని అనువాదం చేసి పో అన్నాడు మళ్ళీ. అంతేగాని కొత్తగా నువ్వు పో అని శాసనం చేసింది లేదు ఇక్కడ. అట్లే ఇక్కడ యుద్ధం చేయడానికే వచ్చాడు అర్జునుడు. యుద్ధం చేయడానికి వచ్చిన వాడిని శాసనం చేసేది, విధిని నియమించేది ఇక్కడ ఏం అవసరం లేదు. మరి ఏం చేశాడు? తన యొక్క క్షాత్ర ధర్మాన్ని గుర్తు చేశాడు. శత్రువుని యొక్క ధర్మం యుద్ధం చేయుట, అందుకని యుద్ధం చెయ్యి అని తన యొక్క విద్యుక్త ధర్మాన్ని అర్జునునికి గుర్తు చేశాడు అంతే. యుద్ధస్వ అని. భారత, భా అంటే ప్రకాశము. ప్రకాశం అంటే ఏమిటి?
బ్రహ్మ విద్య, ఆత్మ అభిన్న బ్రహ్మం, అది సత్యం ఉన్నది. ఈ దేహాదులన్నీ కూడా అనిత్యం ఉన్నాయి కాబట్టి ఈ అనిత్యమైనటువంటి శరీరాల గురించి నువ్వు శోకించతగదు. ఇదే బ్రహ్మ విద్య, ఇంకేమున్నది? బ్రహ్మ విద్య. ఆత్మను శరీరాల నుంచి వేరు చేసి శరీరాన్ని బాధ చేసి అవశిష్టమైనటువంటి ఆత్మ ఏ చైతన్యం ఉన్నదో అది నేనని తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. ఇంతకంటే బ్రహ్మ విద్య ఉన్నది. అందుకని భా అంటే ప్రకాశం అంటే బ్రహ్మ విద్య. భాయాం అజస్రం రమతే ఇది భారత. అందుకని ఏ అర్జున, నువ్వు ఈ బ్రహ్మ విద్య యందు ఎల్లప్పుడూ స్థిర చిత్తుడవయ్యి తత్వదర్శిన అని చెప్పాడు కదా ఇంతకు ముందు. ఆ తత్వదర్శుల యొక్క నిష్ట ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఆశ్రయించి యుద్ధం చెయ్యి. ఎందుకు అనంటే ఈ దేహాదులు మిథ్య ఉన్నాయి. మరి పైగా యుద్ధం చేయుట క్షాత్ర ధర్మం ఉన్నది, నీ విద్యుక్త ధర్మం ఉన్నది. అందుకని ఈ భీష్మాదులను చంపినా గాని నీకు హింసారూప పాపమేమీ రాదు. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే దేహాదులు అనిత్యం ఉన్నాయి. ఇక నీ క్షాత్ర ధర్మాన్ని విచారిస్తే అది నీ విద్యుక్త ధర్మం ఉన్నది. యుద్ధం పాపం కాదు, క్షత్రియునికి యుద్ధం చేయాల్సిందే. అందుకని ఈ యుద్ధం హింసాయుక్తంగా ఉన్నది కదా, వీరందరూ చనిపోతారు కదా, వారు చనిపోతే వారి వియోగ దుఃఖం చేత నేను విహ్వలుడనయ్యి సంతప్తుడనవుతాను కదా అనేటువంటి సంకోచం చెయ్యకు, చింత చెయ్యకు, యుద్ధం చెయ్యి అని ఈ విధంగా భగవంతుడు అసత్ అని చెప్పబడినటువంటి దేహాదిక ప్రపంచం ఏదైతే ఉందో అది అసత్తు ఎందుకు అనంటే అంతవత్వాత్ అనే హేతు చేత చెప్పినాడు. అంతం ఉన్నాయి కాబట్టి, అంటే బాధ అయిపోతాయి కాబట్టి అవి అసత్తున్నాయి. వాటి యొక్క స్వరూపాన్ని కోల్పోతాయి. జ్ఞానం కలిగిన తర్వాత అవి బాధ అయిపోతాయి. అందువల్ల అంతవంతములు ఉన్నాయి కాబట్టి అసత్తాన్ని మేము చెప్పాము అని భగవంతుడు శ్లోకం ద్వారా సమాధానం చెప్పినాడు. దాని మీద ఇప్పుడు విస్తారంగా భాష్యం ఉంటుంది. భాష్యం చూడండి. అంతవంత ఇతి శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు భగవంతుడు. అంతవంత అని అంతవంత అంటే అంతో వినాశో విద్యతే ఏషాం తే అంతవంత. అంతవంత అనే శబ్దం ఇది సామాసిక శబ్దము. దాన్ని విగ్రహం చేసి చెప్పినాడు. ఏమని? అంతం అంటే వినాశము, వినాశం అని అంటే బాధ అని తెలుసుకోవాలి. నిత్యత్వ నిశ్చయం అవుతాయి కాబట్టి అవి బాధ అయిపోతాయి, జ్ఞానం చేత బాధ అయిపోతాయి. కాబట్టి అంతః వినాశ విద్యతే ఏషాం, ఏవి బాధవుటకు యోగ్యంలో అవి ఏవి దేహాదులు, దేహాదిక ప్రపంచం ఇదంతా కూడా జ్ఞానోత్తర కాలంలో బాధ అయిపోతాయి, నిత్యత్వ నిశ్చయం అవుతుంది. అందువల్ల అవి అంతవంతములు. ఏ విధంగా బాధ అవుతాయి అంటే మృగతృష్ణికోదకాదవు సద్బుద్ధి అనువృత్త ప్రమాణ నిరూపణాంతే విచ్ఛిద్యతే స తస్యాహ అంతః తథా ఇమే దేహాః. ఏ విధంగా మరుభూమిలో ప్రతీయమానమైనటువంటి జలము తీరా దగ్గరికి వెళ్లి చూసిన తర్వాత మరుభూమి యొక్క జ్ఞానం చేత, అధిష్టాన జ్ఞానం చేత ఏమవుతుంది? ఆ మృగజలం బాధ అయిపోతుంది. అంటే నిత్యత్వ నిశ్చయం అయిపోతుంది. ఇంత దగ్గర నేను ఇక్కడ జలం ఉందని ప్రవృత్తి అయ్యాను, కానీ ఈ జలము సత్యం కాదు, మిథ్యా అని ఎప్పుడైతే నిత్యత్వ నిశ్చయం చేశాడో అప్పుడే ఆ మృగజలమునకు అంతము అని చెప్పినట్లయింది. అంతం అంటే వేరే కాదు. పూర్వము సద్బుద్ధి కలిగింది, అక్కడ జలం ఉన్నది అని సద్బుద్ధి కలిగింది. కానీ తీరా దగ్గరికి వెళ్ళినాడు ప్రత్యక్ష ప్రమాణం చేత, అక్కడ ఏమైంది? విచ్ఛిద్యతే, బాధ అయిపోయింది. తీరా దగ్గరికి వెళ్లి ప్రత్యక్ష ప్రమాణం చేత నేత్రాలతో చూస్తే ఏమున్నది? కేవలం భూమి మాత్రమే ఉంది, ఉసిర భూమి, జలం లేదు అని ప్రత్యక్ష ప్రమాణం చేత ఇంతకు పూర్వం గోచరించినటువంటి మృగజలము ఏమైంది? బాధ అయిపోయింది. అంటే మిథ్యత్వ నిశ్చయమైంది. అదే దానికి అంతం. స తస్యాహ అంతః, అదే దాని యొక్క అంతం. అదే విధంగా ఈ దేహాదిక ప్రపంచం కూడా ప్రమాణాల చేత విచారించినట్లయితే, ఏ ప్రమాణము? శృతి ప్రమాణం. శృతి ప్రమాణము మరియు మహాత్ముల యొక్క అనుభవ ప్రమాణం. ఈ ప్రమాణముల చేత విచారించినట్లయితే ఈ దేహాదిక ప్రపంచం బాధ అయిపోతుంది, అంటే మిథ్యత్వ నిశ్చయం అవుతుంది. అదే ఈ దేహాదుల యొక్క అంతము. అందుకని అంతము కలవి కాబట్టి ఈ దేహాదులే అసత్తు.
ఉపలక్షణంగా సంపూర్ణ జగత్ అంతా కూడా అసత్తు అని చెప్పినాము. ఇమే దేహాహ అంటే ఈ దేహాలు కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, వ్యష్టి సమష్టి సంపూర్ణ దేహాదిక ప్రపంచమంతా కూడా అంతవంతం కలవి కాబట్టి మిథ్యా అని సిద్ధి అవుతున్నందువలన ఇవి అసత్ అని చెప్పడం జరిగింది. ఇంకా ఏ విధంగా దృష్టాంతం ఇస్తున్నాడు. స్వప్న మాయాదేహాదివచ్చ అంతవంత అన్నాడు. స్వాప్నిక దేహాలు స్వప్నంలో కూడా మనం అనేకమైన దేహాలను చూస్తాం. అవన్నీ ఏమున్నాయి, లేచిన తర్వాత మిథ్యా బాధ అయిపోతాయి. మరి మాయా ఐంద్రజాలికుడు చూస్తూ ఉండగానే ఏవేవో వస్తువులు తయారు చేస్తాడు, పౌరాన్ని తయారు చేస్తాడు, ఏదేదో తయారు చేస్తాడు. అవి చూసే పూర్తికే ఉన్నాయి గాని వాస్తవంగా లేవు అని ఏ విధంగా అవి మిథ్యా అని నిశ్చయం అవుతుందో ఆ మిథ్యాత్వమే ఆ స్వాప్నిక పదార్థాల యొక్క మాయిక పదార్థాల యొక్క అంతము. అదే విధంగా ఈ దేహాదిక ప్రపంచం కూడా నిత్యత్వం నిశ్చయమవుతుంది కాబట్టి ఇవి కూడా అంతవంతములే. సరే, అంతవంతములు కాబట్టి అసత్తు అని మరి చెప్తున్నారు. మరి ఈ శరీరాలు ఎవరి అంటే నిత్యస్య శరీరిణ అంటే శరీరవత అనాశిన అప్రమేయస్య అంతవంత ఇత్యుక్త వివేకిభిః ఇత్యర్థః. ఎవరి అయ్యా ఈ శరీరాలు అంటే నిత్యమైనటువంటి పరమాత్మయి, ప్రత్యేక భిన్న పరమాత్మ యొక్క శరీరాలు ఇవి. శరీరిణ అన్నాడు. శరీరి ఎవరు, శరీరము కలవాడు, శరీరి శరీరవత అని పర్యాయ శబ్దం చెప్పినాడు ఆచార్యులు. శరీరము గలవాని యొక్క శరీరాలు ఎవరు, అతడు నిత్యమైనటువంటి ఆత్మ, అనాశి నాశనం లేనటువంటి వాడు. చెప్పుకున్నాం కదా, నిత్యం అనే శబ్దము అనాశి అనే శబ్దం ఎందుకు ప్రయోగం చేశాడు అంటే పరిణామి నిత్యాలు కూడా ఉంటాయి. సాంఖ్యులు చెప్పేటువంటి ప్రకృతి, మరి నైయాయికులు చెప్పేటువంటి ఆకాశాదులు అవి కూడా నిత్యములే అంటారు కాబట్టి. కానీ వాస్తవంగా వేదాంత రీత్యా ఆకాశాదులు ఉత్పన్నమైనవి కాబట్టి ఏది ఉత్పన్నమైతే నాశనమైతుంది. ఆకాశాదులు నిత్యం కాదు. మరి అవిద్య కూడా జ్ఞానం చేత అంతమైతుంది, నాశనమైతుంది కాబట్టి అది కూడా నిత్యం కాదు. అందువల్ల కేవలం నిత్యం అనే శబ్దం చెప్తే ఆ ప్రకృతి మొదలైనటువంటి వాటిలో అతివ్యాప్తి దోషం వస్తుంది. అందువల్ల ఆ అతివ్యాప్తి నివారణ కోసం మళ్లీ అనాశిన అనే శబ్ద ప్రయోగం చేశాడు. అది నాశనము కానిది. ఆ నాశనం కూడా రెండు ప్రకారాలుగా ఉంటది. అది ఇప్పుడు ఆచార్యులు స్వయంగా చెప్తాడు. కాబట్టి నిత్యము, అనాశి, అప్రమేయం అనేటువంటి శరీరి అయినటువంటి ఏ ప్రత్యేక అభిన్న పరమాత్మ ఉన్నాడో అతని యొక్క శరీరాలు ఈ దేహాదులు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. అవి కూడా వ్యష్టి సమష్టి సంపూర్ణ శరీరాలు. మరి వాటి అంతర్గతమైనటువంటి పంచకోశాలు, వాటి యొక్క అవస్థలు, ఇవన్నీ కూడా అంతవంతములు, నాశవంతములు. అంటే మిథ్యా, అసత్ అని చెప్పినాడు. శ్లోకంలో ఉక్తాహ అన్నాడు భగవంతుడు. అంటే చెప్పబడినవి. చెప్పబడినవంటే ఎవరో చెప్పి ఉంటారే కదా. మరి ఎవరి చేత చెప్పబడింది అనంటే వివేకిభిః ఇత్యర్థః అని భాష్యకారులు స్పష్టం చేసినాడు. వివేకవంతులు అంటే ఇక్కడ ఏమని తెలుసుకోవాలి. పూర్వం 16వ శ్లోకంలో ఉభయోరపి దృష్టోంత జ్ఞానిన తత్వదర్శిన అన్నాడు. తత్వదర్శి అని తెలుసుకోవాలి. ఇక్కడ బ్రహ్మవిద్భిః అని దాని పర్యాయ శబ్దం. బ్రహ్మవిదులు, తత్వజ్ఞులు, వారికే ఇక్కడ మనం గ్రహించాలి. తత్వజ్ఞానుల చేత ఈ దేహాదులు అంతవంతములు అని నిర్ణయించబడినవి. అయితే ఈ శరీరాదులు నిత్యము, అనాశి, అప్రమేయమైనటువంటి ఆత్మ యొక్క శరీరాలు అని చెప్పాడు కదా. ఇక్కడ నిత్యస్య అనాశినః ఇది నా పునరుక్తం. అయితే నిత్యము అనంటేనే నాశనం లేనిది అని చెప్పినట్లయింది. అనాశి అని మళ్ళీ శబ్దం ప్రయోగం చేయుట పునరుక్తి కాదా? పునరుక్తి దోషంగా పరిగణించబడుతుంది. ఏ విధంగా అయం ఘటః అని చెప్తే ఘటబోధ అవుతుంది మనకు. అయం ఘటః, ఇది ఘటం ఉంది అని చెప్పినప్పుడు ఘటబోధ అవుతుంది, ఘట జ్ఞానం అవుతుంది. కానీ అయం ఘటకుంభ కలశః అని అంటారు ఎవడన్నా. ఇది ఘటకుంభ కలశమయ్యా చూడు అని అంటాడా ఎవడన్నా? అవసరం లే.
ఒక్క శబ్దం ప్రయోగం చేస్తే తెలిసిపోతుంది. ఘటమన్నా చెప్పు, కుంభమన్నా చెప్పు, కలశమన్నా చెప్పు, ఏ ఒక్క శబ్దాన్ని ప్రయోగం చేసినా ఘటబోధ అవుతుంది. కానీ ఇది ఘట కుంభ కలశము అని ఆ ఒకే అర్థానికి సంబంధించినటువంటి 3 శబ్దాలను ఒకేసారి ప్రయోగించుట ఇది పునరుక్తి. పునరుక్తే దోషంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు నిత్యమని చెప్పి మళ్ళా అనాసి అని ఎందుకు చెప్పినాడు? ఇది పునరుక్తి దోషం కాదా అంటే దోషం కాదు. పునరుక్తి అనేది వేదాంత శాస్త్రంలో గాని భక్తి శాస్త్రంలో గాని ఇది దోషముగా పరిగణించబడదు, మరేమనగా భూషణమే అని శ్రీ సురేశ్వరాచార్యుల వారు మానసోల్లాసము 8వ శ్లోకానికి కారికలు రాస్తూ 4వ కారికలో చెప్పినాడు. పౌనరుత్యం న దోషోత్ర శబ్దేనార్థేన వా భవేత్ అభ్యాసేన గరీయస్త్వం అర్థస్య ప్రతిపాద్యతే. సాహిత్యంలో పునరుక్తి దోషంగా పరిగణించబడుతుంది సాహిత్య గ్రంథాల్లో. కానీ వేదాంత శాస్త్రంలో ఇది పునరుక్తి దోషముగా పరిగణించబడదు, మరేమనగా భూషణమే అని చెప్పబడింది. ఇంకా అర్థస్య గరీయస్త్వం అభ్యాసేన ప్రతిపాద్యతే. అర్థం అంటే ఏ విషయమైతే చెప్పబడుతుందో దాన్ని మళ్లీ మళ్లీ చెబితే ఏమవుతుందంటే ఆ విషయం పట్ల బోధ దృఢమైతుంది. ఇంకా అభ్యాసేహి భూయస్త్వం అర్థస్య భవతి అనంటూ శ్రీ వాచస్పతి మిశ్రుల వారు కూడా భామతిలో చెప్పాడు. యోగీంద్రానంద అనువాదంతో యుక్తమైనటువంటి భామతి 2 భాగాలుగా ఉంది. అందులో మొదటి భాగంలో 9వ పేజీలో ఉందన్నమాట. అభ్యాసేహి భూయస్త్వం అర్థస్య భవతి అని వాచస్పతి మిశ్రుల వారు అంటారు. అంటే ఒకే తత్వాన్ని లేదా ఒకే అర్థాన్ని పునః సంకీర్తనం చేసినట్లయితే, మళ్లీ మళ్లీ చెప్పినట్లయితే ఏమవుతుందంటే దాని యొక్క సౌందర్యము, ఔత్కృష్టము, ఉత్తరోత్తరము వృద్ధి అవుతుంది. అందువల్ల ఇది దోషము కాదు అని మన పెద్దలే చెప్పారు. సురేశ్వరాచార్యులు చెప్పినారంటే ఇంకా దానికి తిరుగులేదన్నమాట. ఎందుకంటే వృద్ధుడు ఉన్నాడు, ఆయన ఏది చెప్పినా గాని అబాధితమై ఉంటుంది. వృద్ధుడు అనుభవజ్ఞుడు ఉన్నాడు కాబట్టి. మరి మహా కోవిదుడు విద్వాన్ తైత్తిరీయ ఉపనిషత్తుకు మరి బృహదారణ్యక ఉపనిషత్తుకు వార్తికాలు రాశాడు. మరి స్వతహా నైష్కర్మ సిద్ధి అనేటువంటి గ్రంథం రాశాడు. మరియు ఆచార్యులకు అత్యంత ప్రియుడు. వేదాంతులు ఎవరైనా గాని అతన్ని ఆదరణీయంగా స్వీకరించి అతడు చెప్పిన దాన్ని శిరోధార్యంగా భావిస్తారు. కాబట్టి సురేశ్వరాచార్యులు చెప్పారు, వేదాంతంలో పునరుక్తి దోషముగా పరిగణించబడదు. ఇక్కడ కూడా భగవంతుడు నిత్యస్య అనాశినః అని 2 శబ్దాలు చెప్పడంలో ఇది పునరుక్తి కదా అని అంటే ఇది పునరుక్తి కాదు. ఎందుకనంటే కేవలం ఒకే శబ్దాన్ని నిత్య అనే శబ్దం ప్రయోగం చేస్తే పరిణామి నిత్యమైనటువంటి ప్రకృతిలో అతివ్యాప్తి అవుతుంది అని చెప్పి అతివ్యాప్తి నివారణ కోసము అనాశినః అని మరొక శబ్దాన్ని ప్రయోగం చేశాడు. నిత్యత్వస్య ద్విధత్వాత్ లోకే నాశస్య చ. లోకంలో నిత్యము ఏదైతే ఉందో అది 2 ప్రకారాలుగా ఉంది అని నిరూపించడానికి నాశనమును కూడా 2 ప్రకారాలుగా చెప్పి ఈ 2 విధాల నాశనము దానికి లేనందువలన ఇది పరిణామ నిత్యము కాదు, మరి ఏమనగా కూటస్థ నిత్యము అని చెప్పినట్లయింది. నాశం కూడా 2 ప్రకారాలుగా ఉంటుంది. యథా దేహో భస్మీభూతో అదర్శనం గత నష్ట ఉచ్యతే. చూడు, ఎవరిదైనా శరీరము పడిపోయిందనుకో, మరణించాడనుకో, అప్పుడు దాన్ని ఏం చేస్తారు? భస్మీభూతం చేస్తారు, కాల్చేస్తారు. అప్పుడు ఏమైంది? శరీరం అదర్శనం అయిపోయింది. నశ అదర్శనే. నాశనం అయిందంటే ఏమన్నట్టు? అదర్శనం అయిపోయింది, కనపడకుండా పోయింది. దీనికి నాశనం అనే శబ్దం చేత చెప్తారు. అంటే పూర్తిగా స్వరూపం చేత వస్తువు లేదా దేహము నష్టమైపోయింది, భస్మీభూతం అయిపోయింది అంటే దానికి నాశనం అయిపోయింది అని చెప్తారు. ఇంకొక రకమైనటువంటి నాశనం కూడా ఉంది. ఏమిటి? విద్యమాన అపి అన్యతా పరిణతో వ్యాధ్యాయుక్తో జాతో నష్ట ఉచ్యతే. శరీరం అయితే ఉంది, కానీ వ్యాధుల చేత పీడింపబడి ఆ శరీరము పూర్తిగా కృషించిపోయింది. అప్పుడు కూడా
శరీరం నాశనమైపోయింది అని వ్యవహారం జరుగుతుంది. అంటారు ఎవరైనా మిత్రుడు వస్తాడు, అరే ఏమిరా ఇట్టెట్లయిపోయినవరా, నాశనం అయిపోయినవరా పూర్తిగా అంటాడు. అంటే వాడు చనిపోయిండు, పూర్తిగా లేకుండా పోయిండు, శరీరం నష్టమైపోయిందని తాత్పర్యం కాదు. ఇక్కడ ఏమైందంటే వ్యాధ్యాదుల చేత బక్క చిక్కిపోయింది, కృషించింది, దీనికి కూడా నాశనమైపోయింది అని అంటారు. అంటే వస్తువు ఉండి కూడా అది అన్యత రూపాన్ని పొందిందనుకో, పరిణామాన్ని పొందిందనుకో, అంటే కృషించింది, బక్క చిక్కింది, అప్పుడు కూడా నాశనమైపోయింది అని అంటారు. అంటే ఇక్కడ స్వరూపం చేత ఉండి నాశనమైపోయింది అంటున్నాం. ఒక రకమైనది ఏది అంటే పూర్తిగానే స్వరూపం చేత నాశనమైపోయింది. ఈ రెండు విధాల నాశనము చెప్తారు. ఈ రెండు విధాల నాశనం కూడా ఆత్మకు లేదు అని అనాశన అనే శబ్దం చేత చెప్పడం జరిగింది. తత్ర అంటే నాశస్య ద్వైవిధ్య సిద్ధే సతి, ఈ నాశనము రెండు విధాలుగా ఉంటుంది అని సిద్ధించినప్పుడు అనాశిన నిత్యస్య ఇది ద్విధనాపి నాశేన అసంబంధ అస్య ఇత్యర్థః. ఈ రెండు విధాల నాశనము లేదు కాబట్టి నిత్యమైనటువంటి ఈ ఆత్మకు నాశనం అంటూ లేదు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్వరూప నాశనము లేదు. మరి విద్యమానం ఉండి కూడా, స్వరూపం చేత ఉండి కూడా ఏదైతే రూపాంతరం చెందుతుందో, అన్యతా పరిణతిని పొందుతుందో ఆ విధమైనటువంటి నాశనం కూడా ఆత్మకు లేదు అని అనాశి అంటే నాశనం లేనిది, మరియు నిత్యము అని రెండు విధాలైనటువంటి నాశనం చేత ఆత్మకు సంబంధం లేదు. అస్య అంటే ఆత్మనః దేహినః, ఈ దేహికి ఏ విధమైనటువంటి నాశనం లేదు. దేహం నాశనం అవుతుంది, రెండు విధాలుగా నాశనం కావచ్చు దేహం. అన్యథా ఒకవేళ కేవలం ఒకే నిత్యము అని శబ్దాన్ని ప్రయోగం చేశాడనుకో భగవంతుడు, అప్పుడు ఏమవుతుంది అని అంటే పృథివ్యాదివద్ అపి నిత్యత్వం స్యాత్ ఆత్మనః తన్మా బోధ్ ఇది నిత్యస్య అనాశినః ఇత్యాహ. ఏ విధంగా పృథివాదులు కూడా నిత్యము అనబడతాయి. ఒక కృషివరుని యొక్క క్షేత్రం ఉంది, వ్యవసాయదారుని యొక్క పొలం ఉన్నది, భూమి ఉంది, దాని మీద ఎంతో మంది వచ్చిపోయారు. ఇంతకుముందుకు వాళ్ళ తాతలు ముత్తాతలు పోయినరు, వీళ్ళ పరివారం వారే కాకుండా వేరే వాళ్ళు కూడా దాని మీద సేద్యం చేసి బ్రతికి చివరికి దాన్ని అమ్ముకున్నారు అనుకోండి. అప్పుడు ఏమైంది, అది ఇతరులకు చెందింది. వీరు కూడా కొన్ని రోజులు సేద్యం చేసుకొని బ్రతుకుతారు, వాళ్ళ వీలు కాకపోతే అమ్ముకుంటారు వాళ్ళ అవసరాల కోసం, అది మరొకరికి చెందుతుంది. ఈ విధంగా భూమి మీద ఎంతో మంది మారిపోయినా గాని క్షేత్రం మాత్రము అది నిత్యం ఉన్నది, అది అట్లే ఉన్నది, అది మారలేదు. ఆ విధంగా పరిణామి నిత్యము అని చెప్పవలసినటువంటి ప్రసక్తి ఏర్పడుతుంది. అటువంటి ప్రసక్తి రాకూడదు అని నిత్యస్య అనాశినః ఇత్యాహ. ఆ నిత్యం అని చెప్పి మళ్ళీ అనాశినః అని భగవంతుడు చెప్పాడు. మరియు ఇంకా ఈ దేహి, ఈ శరీరి ఎలా ఉన్నాడు, నిత్యము అనాశి అని చెప్పి మరొక విశేషణం ఇచ్చినాడు. అప్రమేయస్య అన్నాడు. ఇక్కడ ఆత్మ అప్రమేయం ఉన్నది అంటే నా ప్రమేయస్య, అది ప్రమేయము కాదు. ప్రమేయాలు ఎన్ని రకాలు ఉన్నాయి, 6 రకాలు. ప్రమాణానికి విషయం ఏదో అది ప్రమేయము. ప్రమాణాలు ఎన్నో, ప్రమేయములు కూడా అన్నే. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి అని ముఖ్యంగా 6 ప్రమాణాలు తీసుకుంటారు. వ్యవహారే బాఠనయ అని చిత్సుకాచార్యులు చెప్పిన ప్రకారంగా బాట్టులు అంటే పూర్వమీమాంసకులు 6 ప్రమాణాలు తీసుకుంటారు. అయితే వ్యవహార దశలో వేదాంతులు కూడా 6 ప్రమాణాలతో వ్యవహారం చేస్తారు. ఏది ఎప్పుడు అవసరమో దాన్ని స్వీకరిస్తారు 6 ప్రమాణాల్లో. అందుకని 6 ప్రమాణాలు కూడా స్వీకరిస్తారు. కాబట్టి ముఖ్యంగా 6 ప్రమాణాలు తీసుకుందాం. ఇంకా చేష్టారూప ప్రమాణము, ఐతిహ్య ప్రమాణము ఇంకా కూడా ఉన్నాయి. ముఖ్యంగా 6 ప్రమాణాలు. ఈ 6 ప్రమాణాల చేత తెలియబడేటువంటి వస్తువు ఏదైతే ఉందో అది ప్రమేయము అనబడుతుంది. మొత్తం 5 ప్రత్యక్ష ప్రమాణాలు ఉన్నాయి మనకు. మన పంచ జ్ఞానేంద్రియాలే ప్రత్యక్ష ప్రమాణాలు. శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రహణ. శ్రోత్రం చేత శబ్ద ప్రత్యక్ష అవుతుంది, త్వజేంద్రియం చేత త్వచ ప్రత్యక్ష అవుతుంది, నేత్రేంద్రియం చేత చాక్షుష ప్రత్యక్ష అవుతుంది, రసనేంద్రియం చేత రాసన ప్రత్యక్ష అవుతుంది, మరి గ్రహణేంద్రియం చేత గ్రహణజ ప్రత్యక్ష అవుతుంది. ఈ
5 విధాల ప్రత్యక్ష ప్రమాణాల చేత తెలియబడే వస్తువులు ప్రమేయములను పడతాయి. మరి అనుమానం చేత తెలియబడేది అనుమేయము, అది కూడా ప్రమేయమే. ఉపమానం చేత తెలియబడేది ఉపమేయం, అది కూడా ప్రమేయమే. శబ్దం ప్రయోగం చేసినప్పుడు మనకు బోధ అవుతుంది. ఇప్పుడు బోధక వ్యవహారం అంతా ఏంటిది? శబ్ద వ్యవహారమే కదా. దాంతో బోధ అవుతుందా లేదా? కాబట్టి శబ్ద ప్రమాణం చేత తెలియబడేది కూడా ప్రమేయమే. మరి అర్థాపత్తి ప్రమాణము, మరి అనుపలబ్ధి ప్రమాణము, ఇవన్నీ కూడా విస్తారంగా వృత్తి ప్రభాకరము అనేటువంటి భాషా గ్రంథంలో, మరి దాని యొక్క సంక్షిప్త వివరణమైనటువంటి వృత్తి రత్నావళిలో, మరియు శ్రీ ధర్మరాజా ద్వారేంద్రులు రాసినటువంటి వేదాంత పరిభాషలో, మరియు శ్రీ మహాదేవానంద సరస్వతి స్వాముల వారు రాసినటువంటి తత్వానుసంధానంలో ఈ ప్రమాణాల యొక్క విచారణ విస్తారంగా ఉంది. అపేక్ష కలిగిన వారు వాటిని చూడొచ్చు. కాబట్టి ఆత్మ ఏ విధంగా ఉంది? అప్రమేయం ఉంది అని చెప్పినాడు. అంటే ప్రమాణైహి అపరిచ్ఛిద్యస్య ఇత్యర్థః. ప్రమాణాల చేత విషయం కాదు, ప్రమాణాలకు తెలియబడదు, అందుకని అప్రమేయం ఉంది. దానికి శృతి ప్రమాణం కూడా ఉంది అప్రమేయం అని చెప్పడానికి. ఇంతకు ముందు అయితే మనం చెప్పుకున్నాం శ్లోకం యొక్క సంక్షిప్త వ్యాఖ్యానంలో. నిర్వికల్పం అనంతంచ హేతు దృష్టాంత వర్జితం అప్రమేయం అనాదించ యజ్ఞాత్వ ముచ్చతే బుధైహి అని అమృత బిందు ఉపనిషత్ ప్రమాణం తీసుకున్నాం. హేతు అంటే అనుమాన ప్రమాణానికి విషయం కాదు, దృష్టాంతము అంటే ఉపమాన ప్రమాణానికి విషయం కాదు. అంటే ఇది ఏదని చెప్పనేలా అప్రమేయం అంటే ఏ ప్రమాణాన్ని కూడా విషయం కాదు అని అంటూ బృహదారణ్యక ఉపనిషత్తు కూడా చెప్తుంది 4:4:20లో ఏతదప్రమేయం అని. కాబట్టి అది ఏ ప్రమాణానికి కూడా తెలియబడేది కాదు. అప్పుడు శంకాకారుడు అంటాడు, స్వామీజీ నన్ను ఆగమేన ఆత్మ పరిచ్ఛిద్యతే. స్వామీజీ ఆత్మ ఆగమ ప్రమాణం అంటే ఉపనిషత్ ప్రమాణం చేత తెలియబడుతుంది కదా. ఎందుకనంటే అదే ఉపనిషత్తు లోపల చెప్పబడింది, తంతు ఉపనిషదం పురుషం పృచ్ఛామి అని. ఉపనిషత్ గమ్యమైనటువంటి పురుషుని గురించి అడుగుతున్నాను అన్నప్పుడు ఆత్మ ఉపనిషత్ వేద్యము అని చెప్పినట్లయింది కదా, ఉపనిషత్ రూప ప్రమాణం చేత తెలియబడుతుంది అని చెప్పినట్లయింది కదా. మరి ఇక్కడ భగవద్గీతలో కూడా భగవంతుడు స్వయంగా చెప్తాడు, వేదైశ్చ సర్వైరహమేవ వేద్య అంటాడు. సకల వేదముల చేత తెలియదగినటువంటి వాణ్ణి నేనే అన్నప్పుడు పరమాత్మ వేదముల చేత ఉపనిషత్తుల చేత తెలియబడుతున్నాడు అన్నప్పుడు వేదం శబ్దరాశి కాబట్టి శబ్ద ప్రమాణం చేత ఆత్మ విషయం అవుతుంది కదా. ఇంతేకాదు ప్రత్యక్షాది ప్రమాణాల చేత కూడా తెలియబడుతుంది. ప్రత్యక్షాదినాచ పూర్వం, శబ్ద ప్రమాణం కంటే పూర్వము ప్రత్యక్షాదుల చేత కూడా తెలియబడుతుంది. అందువల్ల ఏ ప్రమాణానికి విషయం కాదని ఎలా అంటున్నారు మీరు అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు ఆచార్యులు సమాధానం చెప్తూ నా అంటాడు. అంటే ఏ ప్రమాణానికి విషయం కాదు నాయనా, ఆత్మనః స్వతసిద్ధత్వాత్. ఏ ప్రమాణానికి విషయం ఎందుకు కాదు అంటే అది స్వతసిద్ధం ఉన్నది, దానికి ప్రమాణం యొక్క అపేక్ష ఏముంది? ఎవరికైనా అడగండి, నీవు ఉన్నావా లేదా అంటే ఉన్నానంటాడు. మరి ఏ ప్రమాణం చదివి చెప్తున్నాడు అతడు? అహమస్మి నవా నయేవ అహమస్మి అని ఈ విధంగా సంశయం గాని విపరీత భావన గాని ఎవరికైనా ఉందా చెప్పు? ఎవరికీ లేదు. మరి ఎట్లున్నది? స్వతసిద్ధం ఉన్నది. స్వతసిద్ధమైనటువంటి దానికి ప్రమాణం యొక్క అపేక్ష ఏముంది? అందువల్ల అది అప్రమేయము. ప్రమాణాల యొక్క ప్రవృత్తి ఎందుకయింది అనంటే సిద్ధేహి ఆత్మని ప్రమాతరి ప్రమిత్సోహో ప్రమాణ అన్వేషణ భవతి. చూడు, మొట్టమొదలు తాను ఉన్నాను, ఏదో రకంగా ఉన్నాడు కదా. విశిష్టాత్మ జ్ఞానం ఎందుకు కాదు? ఉన్నాను అనేటువంటి జ్ఞానం ఉంది. శరీరం యొక్క దృష్టితో అంటున్నాడా, లేదా ఈ శరీరం యొక్క ధర్మాలను బ్రాహ్మణత్వ క్షత్రియత్వ మొదలైనటువంటి ధర్మాలను పురస్కరించుకొని అంటున్నాడా? ఏ విధంగా అన్నా గాని మొత్తం మీద ఉన్నది అయితే ఆత్మే కదా. అందుకని ఏదో రకంగానైతే మొట్టమొదలైతే ఉన్నాడు. విశిష్టాత్మ ఎందుకు కాదు, ఔపాధికమైనటువంటి ఆత్మ ఎందుకు కాదు, ఉంది. సిద్ధేహి ఆత్మని మొదలైతే నేను ఉన్నాను అని నిశ్చయమైన తర్వాతనే కదా ఈ ఘటము పటము ఇదేంది అదేంది అని తెలుసుకోవడానికి ప్రమాణాలను అపేక్షిస్తాడు. మొదలు తాను ఉంటేనే కదా ప్రమాణ ప్రవృత్తి అవుతుంది. తర్వాత ప్రమాణ ప్రవృత్తి కావాలంటే మొదలు తాను ఉండాలి. ప్రమాత
తాను ఉన్న తర్వాతనే నేను ఉన్నాను నిశ్చయం అయిన తర్వాతనే ప్రమాణ ప్రవృత్తి అవుతుంది. అందుకని నేను ఉన్నాను అనడానికి మాత్రం ఏ ప్రమాణం యొక్క అపేక్ష లేదు, అది స్వతసిద్ధం ఉన్నది. ఆ తర్వాత బాహ్య వ్యవహారంలో ఇక ఘటపటాదులను తెలుసుకోవడానికి ప్రవృత్తుడవుతాడు. ప్రత్యక్షం చేత ఘటపటాదులను తెలుసుకోవడానికి ప్రవృత్తుడవుతాడు, లేదా పర్వతో హనుమాన్ ఇత్యాది స్థలాల్లో అనుమానం చేత తెలుసుకోవడానికి ప్రవృత్తుడవుతాడు. మరియు అనేక ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రవృత్తి కావాలంటే మొదలు తాను ఉన్నాను అని సిద్ధి కావాలి. తాను ఉన్నాను అనుటకు మాత్రం ఏ ప్రమాణం యొక్క అపేక్ష లేదు, అది స్వతసిద్ధం ఉన్నది. మరి ప్రమాణాలు ఎట్లా ప్రవృత్తి అవుతున్నాయంటే సిద్ధేహి ఆత్మని ప్రమాతరి ప్రమిత్సోహో, అంటే ప్రమాజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వానికి ప్రమాణాల యొక్క అన్వేషణ సంభవిస్తుంది. నహి పూర్వం ఇత్తం అహం ఇత్తి ఆత్మానం అప్రమాయ పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛేదాయ ప్రవర్తతే. అంటే నేను ఉన్నాను అని మొదలు తెలుసుకోకుండా అతడు తర్వాత ప్రమేయ పరిచ్ఛేదాయ అంటే ప్రమేయ గురించి తెలుసుకోవడానికి నా ప్రవర్తతే, అంటే మొదలు నేను ఉన్నానని నిశ్చయమైన తర్వాతనే ఇక ప్రమాణాలను ఆశ్రయించి ప్రమేయాదులను తెలుసుకోవడానికి ప్రవృత్తుడవుతాడు. మరి మొదలు నేను ఉన్నానని నిశ్చయం అయింది కదా, మరి ఆ మొదలు నేను ఉన్నానని నిశ్చయము ఏ ప్రమాణం చేత అయింది అంటే స్వతసిద్ధం ఉన్నది. అందుకని నహి ఆత్మా నామ కస్యచిత్ అప్రసిద్ధో భవతి. అందుకని ఆత్మ అనేది ఎవరికి కూడా అప్రసిద్ధం లేదు, అందరికి ప్రసిద్ధం ఉన్నది, అనుభవం ఉన్నది. నేనున్నాను 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 అనేటువంటి ప్రసిద్ధి లోకంలో అందరికీ ఉంది. కాబట్టి ఎవరికి కూడా ఆత్మ యొక్క అప్రసిద్ధి లేదు. అందుకని ఆత్మ స్వతసిద్ధం, అందుకనే అప్రమేయం అని ఈ విధంగా చెప్పాం. అయితే మరి ఈ శృతి మాత సంగతి ఏంది? శృతి చెప్పింది కదా తంతో ఔపనిషదం పురుషం పృచ్ఛామి అని, వేదైక గమ్యం పరమాత్మ అని చెప్పింది ఉన్నది కదా. మరి శబ్ద ప్రమాణం చేత తెలియబడినట్లే కదా ఆత్మ అనంటే, ఏదైతే నువ్వు ఉపనిషత్ గమ్య పురుషుడు అని చెప్తూ ఉపనిషత్ వేద్యం అని చెప్తున్నావు కదా, ఆ ఉపనిషత్తు ఏదైతే ఉందో శాస్త్రం కదా, అది మనకు శాస్త్రం ఏది? ఉపనిషత్తు, వేదం. శాస్త్రం దేనికంటారు? ప్రవృత్తిరువా నివృత్తిరువా నిత్యేన కృతకేనవా పురుషం ఏనోపదిశ్యేత తత్ శాస్త్రం అభిధీయతే. ప్రవృత్తి మార్గం ద్వారా గాని నివృత్తి మార్గం ద్వారా గాని పురుషునికి ఏది బోధిస్తుందో దానికి శాస్త్రం అంటారు. కొందరు లోక పరలోకాల యొక్క భోగాల కోసం ప్రవృత్తి అవుతారు. వారి కోసం యజ్ఞము యాగము మొదలైనటువంటి వాటిని విధానం చేసింది శాస్త్రం. స్వర్గకామో ఏ చేత దర్శ పూర్ణమాసాభ్యాం సోమేన ఏ చేత స్వర్గకామ అని ఈ విధంగా శాస్త్రం విధానం చేసింది. ఎవరికి? ప్రవృత్తి పరుల కోసం. ఇక నివృత్తి పరులైనటువంటి విరక్త పురుషులకు ఆత్మజ్ఞానాన్ని బోధించింది తత్వమస్యాది మహావాక్యాలు ఉపనిషత్తులు. అందువల్ల ప్రవృత్తి మరియు నివృత్తి పరులకు శాస్త్రం ప్రవృత్తమయ్యి బోధించింది. అయితే శాస్త్రము ఏ ఆత్మతత్వాన్ని బోధిస్తుందో ఆ శాస్త్రం అనేది శబ్దరాశే కాబట్టి శబ్ద ప్రమాణానికి విషయం అవుతుంది కదా అని ఈ విధంగా ఒకవేళ శంక కలిగితే అప్పుడు ఆచార్యులు చెప్తున్నాడు, శాస్త్రంతో అంత్యం ప్రమాణం. శాస్త్రం ఏదైతే ఉందో ఇది అంతిమ ప్రమాణం ఉన్నది. అయితే మరి ప్రమాణాన్ని స్వీకరించినట్లే కదా స్వామీజీ, అప్రమేయం అని ఎట్లా చెప్తున్నారు? ప్రమాణానికి విషయమైనట్లే కదా ఆత్మ, అప్రమేయం అని చెప్పుట విరోధం కాదా అంటే, శాస్త్రం కూడా అంతిమ ప్రమాణం ఉంది, కానీ అది సాక్షాత్తుగా ఆత్మను బోధించడం లేదు, అందువల్ల అప్రమేయం. ఆత్మ ఏదైతే ఉందో కేవలం శాస్త్రం ద్వారా తెలియబడుట లేదు. మరి శాస్త్రం ఏం చేసినట్టు అంటే, అతద్ధర్మ అధ్యారోపణ మాత్ర నివర్తకత్వేన ప్రమాణత్వం ఆత్మని ప్రతిపద్యతే నతో అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన. చూడు, ఆత్మ అజ్ఞాతమున్నది, ఆ అజ్ఞాతమైనటువంటి ఆత్మను జ్ఞాపకం చేసి చూపెడుతుంది శాస్త్ర ప్రమాణము అని ఎట్లా తెలుసుకోకండి. ఆత్మ అది స్వతసిద్ధమున్నది, దాన్ని తెలియజేయడానికి శాస్త్రం యొక్క అపేక్ష లేదు. మరి శాస్త్రం ఏం చేసింది? శాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటి అనంటే, ఆత్మయందు అతద్ధర్మాలు ఏవైతే ఆరోపింపబడ్డాయో, అంటే తత్ అంటే పరమాత్మ, అతత్ అంటే పరమాత్మ కానటువంటి అనాత్మ,
ఆ అనాత్మను ఆత్మయందు ఏదైతే ఆరోపణ చేయడం జరిగిందో అజ్ఞానం చేత, నేను అజ్ఞానిని అని మొట్టమొదలు ఆరోపణ చేసుకుంటాడు. ఆ తర్వాత ఇక దేహాదులను ఆరోపణ చేసుకుంటాడు. స్థూలోహం, కృషోహం, గౌరోహం, కానోహం, మూకోహం అని ఈ విధంగా స్థూల శరీర ధర్మాలను, ఇంద్రియ ధర్మాలను, మరి అహం కర్త, అహం భోక్త, అహం సుఖి, అహం దుఃఖి అనే అంతఃకరణ ధర్మాలను, మరి క్షుత్ పిపాసవాన్ అహం అని ప్రాణధర్మాలను తన యందు ఆరోపణ చేసుకుంటున్నాడు. మరి దేహ ధర్మాలను, నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుని, నేను వైశ్యుని, నేను శూద్రుణ్ణి, నేను బ్రహ్మచారిని, గృహస్థుని, వానప్రస్థుని, మరి సన్యాసిని అని అనేకమైనటువంటి అనాత్మ ధర్మాలను తన యందు ఆరోపణ చేసుకున్నాడు. ఇవన్నీ అతద్ధర్మాలు, తద్ధర్మాలు కావు. తత్ అంటే పరమాత్మ, ఆత్మ, ఆత్మధర్మాలు కావు ఇవన్నీ. అతద్ధర్మాలు, అనాత్మ ధర్మాలు. అనాత్మను, అనాత్మ ధర్మాలను ఆరోపణ చేసుకున్నాడు కాబట్టి ఈ అతద్ధర్మాలైనటువంటి అనాత్మను నిరాకరణ చేయుట కోసమే శాస్త్రం ప్రమాణమైంది. అంతేగాని ఆత్మను ఇదమిత్తమనంటూ శృంగగ్రాహక న్యాయము చేత ఇగో ఇది నా ఆవు అని కొమ్ము పట్టుకొని చూపించినట్టు ఆత్మను శాస్త్రం చూపెట్టదు. ఎందుకు? అది పూర్వసిద్ధమే ఉన్నది, స్వయం ప్రకాశం ఉన్నది. దాన్ని తెలియజేయుటకు శాస్త్రం యొక్క అపేక్ష లేదు. మరి ఏం చేసింది శాస్త్రము అని అంటే అతద్ధర్మాలైనటువంటి అనాత్మ, అనాత్మ ధర్మాలను నిషేధం చేసింది. నేతి నేతి, నేతి నేతి అతః అన్యదార్థం అని ఈ విధంగా అతద్ధర్మాలను నివృత్తి చేయుట యందు శాస్త్రం ప్రమాణం ఉన్నది. నటు అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన, అజ్ఞాతమైనటువంటి ఆత్మను జ్ఞాపకం చేయుటకు ఇది ప్రమాణం కాదు. తథాచ శృతి, శృతి కూడా చెప్తూ ఉంది, యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ యా ఆత్మ సర్వాంతరః. ప్రత్యేక అభిన్న పరమాత్మ ఈ బ్రహ్మము సాక్షాత్ అపరోక్షం ఉన్నది. దాన్ని తెలియజేయడానికి ఇతర ప్రమాణాల యొక్క అపేక్ష లేదు. ఏ ఆత్మ సర్వాంతరః, అన్నిటికంటే ఆంతరం ఉన్నది. ఘటాదుల కంటే ఆంతరం శరీరము, శరీరము కంటే ఆంతరము ప్రాణము, ప్రాణం కంటే ఆంతరము మనస్సు, మనస్సు కంటే ఆంతరం బుద్ధి, ఆ బుద్ధి కంటే కూడా ఆంతరం ఉన్నది. ఇంద్రియేభ్య పరా హ్యర్థ, అర్థేభ్య పరం మనః, మనసస్తు పరా బుద్ధి, యో బుద్ధేహే పరతస్తు సహా అని మనకు ఇక్కడే చెప్పబోతాడు భగవంతుడు. కాబట్టి అన్నిటికంటే ఆంతరమైనటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో అది సాక్షాత్ ఉన్నది, అది అపరోక్షం ఉన్నది. ఇప్పుడు సుఖదుఖాలు, అంతఃకరణము ఇవన్నీ కూడా అపరోక్షం ఉన్నాయి. కానీ వాటికంటే కూడా ఇంకా ఆంతరతమమై సాక్షాత్ స్వయంగా తానే ఉన్నది. బుద్ధికి కూడా సాక్షి ఉంది, బుద్ధి ధర్మాలకు కూడా సాక్షి ఉంది. అది ఎట్లా ఉంది? సాక్షాత్ అపరోక్షం ఉంది. అందువల్ల దాన్ని చూపెట్టడానికి శాస్త్రం యొక్క అపేక్ష లేదు. కేవలం అతద్ధర్మాలను వ్యావృత్తి చేయడానికి మాత్రమే శాస్త్రం ప్రమాణం ఉన్నది. యస్మాత్ ఏవం, ఎందువలనైతే ఈ ప్రకారంగా నిత్య అవిక్రియ చ ఆత్మ, నిత్యము మరి షడ్భావ వికార రహితము అయినటువంటి ఆత్మ ఉన్నదో, తస్మాత్ అందువల్ల యుద్ధస్వ, అందుకని హే అర్జున ఈ ఆత్మ నిష్క్రియమున్నది, అవినాశి ఉన్నది, అప్రమేయం ఉన్నది, నిత్యం ఉన్నది. మరి శరీరాదులు అంటావా, అవి అనిత్యములున్నాయి, అసత్తులున్నాయి. అందుకని ఈ విధంగా వివేకం చేసి భీష్మాదులు చనిపోతారు, ఈ యుద్ధం అనేది ఘోర హింసాయుక్తంగా ఉన్నది అనేటువంటి భావన చేత నువ్వు యుద్ధం చేయక ఊరుకోకు, ఇది నీ క్షాత్రధర్మం ఉన్నది కాబట్టి నువ్వు తప్పకుండా యుద్ధస్వ అంటే యుద్ధాది ఉపరమం మా కార్షి ఇత్యర్థ. యుద్ధం నుండి నువ్వు ఉపరమణాన్ని పొందకు, యుద్ధం చేయక మానకు, యుద్ధం చెయ్యి. నహి అత్ర యుద్ధ కర్తవ్యత విధీయతే. అయితే భగవంతుడు ఇక్కడ యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడే, మరి యుద్ధమును విధానం చేస్తున్నాడా, కర్తవ్యాన్ని బోధిస్తున్నాడా, ఇక్కడ శాసనం చేస్తున్నాడా అంటే అట్లా కాదు. యుద్ధే ప్రవృత్తః ఏవ హి అసౌ. ఈ అర్జునుడు యుద్ధం లోపల స్వయంగా మొదలు ప్రవృత్తుడే అయినాడు. వచ్చిన తర్వాత భీష్మాదులను చూసిన తర్వాత అతనికి శోకమోహాలు కలిగినాయి. శోకమోహం అతిబద్ధ తూష్ణీం ఆస్తే. శోకమోహాల చేత అతని యుద్ధ కర్మ ప్రతిబద్ధమైపోయింది. యుద్ధాన్ని చేయడానికే వచ్చాడు, కానీ శోకమోహాల చేత ఆ యుద్ధ కర్మ ప్రతిబద్ధమైపోయి ఊరక కూర్చున్నాడు. కాబట్టి తను మళ్లీ యుద్ధం చేయడానికి ప్రోత్సహిస్తున్నాడు అంతే. తస్య కర్తవ్య ప్రతిబంధ అపనయన మాత్రం భగవతా క్రియతే.
అతని కర్తవ్యానికి ప్రతిబంధకం ఏదైతే శోకమోహాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసి అతని యుద్ధం లోపల ప్రవృత్తిని చేస్తున్నాడు అంతే. కానీ స్వయంగా అతడు అతన్ని యుద్ధం చేయమని విధిగా చెప్పడం లే, కర్తవ్యాన్ని బోధించడం లే, అనువాదం చేస్తున్నాడు అంతే. తస్మాత్ యుద్ధస్య అనువాద మాత్రే నా విధి, కేవలం అనువాదం మాత్రమే విధి రూపం కాదు అని ఈ విధంగా భాష్యం తెలుసుకున్నాము. ఇంకా దాని మీద ఆనందగిరి టీకా ఉంటుంది, అది రేపు తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.